ప్రజల మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఎప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలే 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన. అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు శ్రీనివాడుగురు మినిస్టర్గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్గా కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలే, సినిమా ఏ ఫంక్షన్ పోలే, మొట్టమొదటి ఫంక్షన్. ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు, కరంగయ్య గారు, కోడెల వీరయ్య గారు, మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి. నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి. తప్పకుండా మార్పు వస్తుంది. ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం, 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు, సైకిలే ఆయన రథం, సైకిలే ఆయన జీపు, ఆయన సైకిల్ ఆయన కారు. ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడ ఇబ్బందులు ఉంటే పేదవారికి సాయం చేస్తూ నిజంగా ఇలా నా మిత్రుడు కావడం అసెంబ్లీలో ఎప్పుడు కూడా అలుచుకున్న గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం. ప్రతి ఎమ్మెల్యే చూడాలి. ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తే ఆడు 1000 కోట్లు పోతున్నది. ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం తప్పకుండా మార్పు వస్తుంది. ప్రజాప్రతినిధులలో అవినీతి కూడా తగ్గుతున్నది. ప్రజల మీద సేవ చేయాలని అమగారం పెరుగుతుంది. తప్పకుండా ఈ సినిమా నిర్మిస్తున్న నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ రెడ్డి గారు